శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. విమలకమలనేత్రం విస్ఫురన్నీలగాత్రం తపనకుల పవిత్రం దానవధ్వంతమిత్రం భువన శుభచరిత్రం భూమిపుత్రీకళత్రం దశరథవరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం. నిర్మలమైనటువంటి పద్మముల వంటి నేత్రములతోటి అందగాడు, నీలమేఘవర్ణంతో ప్రకాశించే కాలమేఘము వంటివాడు తాను అవతరించడం ద్వారా సూర్యవంశమునకు పవిత్రతను చేకూర్చినటువంటి పవిత్రమూర్తి, సమస్త భువనములకు కూడా శుభచరిత్రను కలిగిజేయవాడు, సమస్త భువనములలోనూ కూడా శుభచరిత్రుడిగా కీర్తించబడినటువంటి వాడు, సీతాపతి అయినటువంటి ఆ దశరథ పుత్రుడైన శ్రీరామచంద్రుడు. ఆ స్వామివారికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని, యోగక్షేమములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 421వ రోజులో ప్రవేశించాము. మరి స్వామివారిని భక్తితోటి మనం మరువనంత వరకు, భక్తితో స్వామిని ఆశ్రయించినంత వరకు కూడా మనలను స్వామి ఎల్లప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాడు. మరి మన చిత్తమునకు, మన మనస్సుకు మనం చెప్పవలసింది ఏమిటి అంటే, స్వామిని మరువకుమా అని బోధించాలి. మరి ఆ విధంగా బోధించే అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన శ్రీ బి రఘునాథ్ గారు వారి యొక్క బృందము, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించే దేవుని మరువకు అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తల్లియు తండ్రియునై దాతయై కలడు మాకు తెల్లమి శ్రీ వెంకటాద్రి దేవుడు. దేవుని మరవకుమంతి మాట, దేవుని మరవకుమంతి మాట, చిత్తమా దీవెనై కలడు మాకు దేవుడు. దేవుని మరవకుమంతి మాట, చిత్తమా దీవెనై కలడు మాకు దేవుడు. దేవుని మరవకుమంతి మాట. అరుదగు జీవుని బ్రహ్మాండ గోళములోన తెరగై పుట్టించువాడు దేవుడు. అరుదగు జీవుని బ్రహ్మాండ గోళములోన తెరగై పుట్టించువాడు దేవుడు. అరసి కమ్మరవచ్చి అన్నపానాదులు పెట్టి, అరసి కమ్మరవచ్చి అన్నపానాదులు పెట్టి తిరుగరక్షించువాడు దేవుడు. అరసి కమ్మరవచ్చి అన్నపానాదులు పెట్టి తిరుగరక్షించువాడు దేవుడు. దేవుని మరవకుమంతి మాట, చిత్తమా దీవెనై కలడు మాకు దేవుడు. దేవుని
పలు సంసారములోన భ్రమసి ఉండిన మాకు తెలిపి చెప్పినవాడు దేవుడు. పలు సంసారములోన భ్రమసి ఉండిన మాకు తెలిపి చెప్పినవాడు దేవుడు. తెలియని కర్మములు తెగని బంధాలు వాపి, తెలియని కర్మములు తెగని బంధాలు వాపి తిలకించి కాచువాడు దేవుడు. తెలియని కర్మములు తెగని బంధాలు వాపి తిలకించి కాచువాడు దేవుడు. దేవుని మరవకుమంతి మాట చిత్తమా దీవెనై కలడు మాకు దేవుడు. దేవుని మరవకుమంతి మాట. తల్లియు తండ్రియునై తాతయ్యై కలడు మాకు తెల్లమి శ్రీ వెంకటాద్రి దేవుడు. తల్లియు తండ్రియునై తాతయ్యై కలడు మాకు తెల్లమి శ్రీ వెంకటాద్రి దేవుడు. మల్లాడి తన దాసుల మతిలో తాను దయించి, మల్లాడి తన దాసుల మతిలో తాను దయించి తెల్లవారించేవాడు దేవుడు. మల్లాడి తన దాసుల మతిలో తాను దయించి తెల్లవారించేవాడు దేవుడు. దేవుని మరవకుమంతి మాట చిత్తమా దీవెనై కలడు మాకు దేవుడు. దేవుని మరవకుమంతి మాట చిత్తమా దీవెనై కలడు మాకు దేవుడు. దేవుని మరవకుమంతి మాట. దేవుని మరవకుమంతి మాట. దేవుని మరవకుమంతి మాట. కులశేఖరాళ్ళు వారు అన్నట్టుగా అవిస్మృతిత్వ చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ అని చెప్పినట్లుగా స్వామి నీ అనుగ్రహంతో ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా నీ పాదములను మేము మరువకుండా నీ యందు భక్తి శ్రద్ధలతో ఉండే విధంగా అనుగ్రహించు స్వామి. నీ పాదములను మరువకుండా ఉన్నట్లయితే, నీ యందు భక్తి శ్రద్ధలతో ఉన్నట్లయితే మాకు అన్నీ కూడా లభించినట్లే అని చెప్పి వారు చెప్పినట్లుగా అన్నమాచార్యుల వారు కూడా అదే విషయాన్ని మనకు చక్కగా బోధించారు. మరి స్వామివారి పాదముల యందు భక్తిని నిలుపుతూ మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత
శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్తవాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం షష్ఠితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షష్ఠితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏవముక్తో మహేంద్రేణ త్రిశంకురపతత్ పునః విక్రోశమానస్త్రాహీతి విశ్వామిత్రం తపోధనం. త్రిశంకువుగా విశ్వామిత్రుడి అండ చూసుకుని స్వర్గానికి వెళ్ళిన సందర్భంలో పాపం అక్కడ మొహం మీద తలుపు వేసేశారు, మెడపెట్టి గెంటేశారు. పడిపోయాడు. పడిపోతూ బాబోయ్ బాబోయ్ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. పెద్ద పెద్దగా పెడబొబ్బలు పెడుతున్నాడు. అక్కడ రామాయణ మంజరి అని అందులో క్షేమేంద్రుడు అన్నవారు రాస్తారు. అధశిరా పతేత్ యుక్త్వా హుంకారేణ ఇత్యపాతయత్ అన్నారు. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికే దేవేంద్రుడు ఉఫ్ అన్నట్లుగా ఒక్కసారి హుంకరించేటప్పటికే ధబాలని పడిపోయాడు. పైనుంచి పడిపోయేటప్పుడు సర్వసాధారణంగా ఏది బరువో అది కిందికి వచ్చేస్తుంది కదా, ఏది తేలికో అది అలా ఉండిపోతుంది కదా. ఇప్పుడు హుఫ్ అనేటప్పటికే అంటే ఒక సన్నివేశంలో ఒక దృశ్యంలో
వాల్మీకి గురుగారు మనకేం చూపిస్తున్నారంటే ఈ తలకిందులుగా పడిపోవడం ఏమి అనే దగ్గర ఈ కామం తలకెక్కేసి తలంతా ఈ ఆలోచనలతో బరువెక్కిపోయిన సందర్భంలో అన్నట్లుగా ఆ వ్యక్తి తలకిందులైపోయాడు. మంచు ప్రాంతాల్లో కొన్ని రకాల జీవాలు ఉంటూ ఉంటాయి. దాని మాదిరి ఉండి కొన్ని ఆటబొమ్మలు ఉంటాయి. ఆ ఆటబొమ్మకి అడుగున ఒక రకమైనటువంటి బరువు ఏదో ఏర్పాటు చేస్తే దాన్ని ఎంత ఇలా వాలుద్దామన్నా వాలదు, తిరిగి అలాగే వచ్చేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఈ త్రిశంకువుని ఎన్ని రకాలుగా నిలబెట్టాలని చూసిన వశిష్ఠుల వారు లేదా వశిష్ఠపుత్రులు వాసిష్ఠులు వీరెవరి వల్ల కాలేదు. కనుక ఆ సందర్భంలో అలా తలకిందులుగా పడిపోతూ ఉన్నటువంటి అతడు రక్షించండి రక్షించండి అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్లుగా ఈ తలకిందులుగా పడిపోవడం అనే కాన్సెప్ట్ ఏమి అనేది మనం కొద్దిగా వివరించుకుందాం. ఏమనంటే బృహదారణ్యకోపనిషత్తు ఒక మాట చెప్తుంది. ప్రస్తుతంలో వాల్మీకి గురుగారు త్రిశంకువు తలకిందులుగా పడిపోయాడు. ఈ తలకిందులు గొడవ ఎందుకు? అధశిరాహ అని అంటే బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తుందంటే యథాచారి తథా భవతి అని అంటుంది. నీ చేష్ట ఏ రకంగా ఉంటే నీ చరణం అంటే చారిత్రం, శీలం, స్వభావం ఇవన్నీ సమానమైన మాటలు అన్నమాట, సినోనిమ్స్ అంటారు కదా, ఆ మాదిరి మాటలు అన్నమాట. నీ చేష్ట ఏ రకంగా ఉంటే చేష్టకు కారణమైనటువంటి నీ స్వభావం, నీ ఆలోచన ఏ రకంగా ఉంటే దానికి తగ్గట్టుగా ఫలితం వస్తుందిరా అబ్బాయి అని చెప్తోంది శాస్త్రం, వేదం. ఆ సందర్భంలో దీక్ష తీసుకుని గురువుల అనుగ్రహంతో అనుష్ఠానం చేయాల్సినటువంటి వ్యక్తులు నాకు పరిచయం ఉంది అని దీక్షను ఇవ్వడం, మహర్షులు, అతీంద్రియ ద్రష్టలు, మహాత్ములు అందరూ సేవకులుగా సహాయకులుగా ఉంటే తాను ఆచార్యపీఠం ఎక్కి తాను దీక్ష ఇవ్వడం, తాను ఉపదేశాలు చేయడం, తాను ఈ మంత్రాలు మీరు ఇప్పుడు చదవండి అని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలను మహర్షుల యొక్క ఆదేశాలను పాటించవలసిన వాడు దానికి రివర్స్లో తలకిందులుగా వారికి ఆదేశాలు ఇవ్వడం, ఆ మహనీయులు ఒక నియమమో నిష్ఠో ఏర్పాటు చేసి నువ్వు ఈ పని చేసుకోవయ్యా ఈ కార్యం సిద్ధిస్తుంది అని చెప్తే పాటించవలసినటువంటి స్థితి ప్రస్తుతంలో ఈ ఆధ్వర్యం వహించే ఆయనది కాదు. తను ఆచార్యపీఠం ఎక్కి ఈ వ్యవహారాలన్నీ నడిపించడం. ఒకానొక సందర్భంలో గురువుల్ని ఆశ్రయించి ఆ గురువుల యొక్క అనుగ్రహంతో తన వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడం, లేదా వారు కాదంటే వారు చెప్పినదే వేదం, వారు చెప్పినది ధర్మం కనుక దాన్ని అనుసరించి వెళ్ళడం. మనువు గారు చెప్తారు చాలా అత్యద్భుతమైన మంచి మాట. ఏనాస్య పితరో యాతాః ఏన యాతాః పితామహః తేన యాయాత్ సతాం మార్గం. తమ పూర్వులు, తమ తండ్రులు, తమ ముత్తాతలు ఏ రకంగా నడుచుకున్నారో, వారు దేనిని కొలిచేరో, వారు ఏ రకంగా ప్రవర్తించారో అదే మార్గాన్ని అనుసరించి వెళ్ళిన వాడు ఎన్నటికీ పతనమైపోడు అని ఒక ధర్మ సూక్ష్మం, దానిని చూపించడం ప్రస్తుతంలో ఉద్దేశ్యం. ఒకానొక సందర్భంలో సూర్యనారాయణమూర్తి నుంచి ఆవిర్భవించినటువంటి ఒకానొక ఇక్ష్వాకువు మూల పురుషుడుగా కలిగినటువంటి ఈ వంశంలో వీరందరూ కులగురువులైనటువంటి ఆ వశిష్ఠుల యొక్క మాటకి కట్టుబడి వ్యవహరిస్తూ వారి వారి జీవనాల్ని సాఫల్యం చేసుకున్నటువంటి సందర్భంలో దాన్ని కాదని ఆ వశిష్ఠుల్ని పక్కన పెట్టి తాను వ్యవహరించినటువంటి తీరుందే ఇది తలకిందుల వ్యవహారం అన్నమాట. కనుక బృహదారణ్యకం ఏం చెప్తోంది? నువ్వు ఎలా చేస్తావో, నువ్వు ఎలా ఆలోచిస్తావో దానికి తగ్గ ఫలితం ఇస్తుంది కర్మ అని. నిన్నటి రోజున మనం ఇంకొకటి కూడా గమనించాం గడిచిన ప్రవచనంలో. ఏమనంటే ఋత్విక్కులు పరమ పవిత్రంగా ఉండి కార్యక్రమం చేయాలి, అనుష్ఠానం చేయాలి. ద్రవ్యాలన్నీ శుద్ధంగా ఉండాలి, మంచి కాలం ఎన్నుకోవాలి, మంచి ప్రాంతం ఎన్నుకోవాలి, దేశశుద్ధి కావాలి, పాత్రశుద్ధి కావాలి, లేకపోతే కాలశుద్ధి కావాలి, మంచి మంచి మంత్రాలు చదవాలి. అన్నీ జరిగేయండి. ఎంత ఆశ్చర్యమో! ఏ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టారో ఆ సంకల్పం నెరవేరలేదండి. లోపం ఎక్కడా? ఋత్విక్కుల్లోనా? కాదు. ఎందుకని? వారు మంత్ర కోవిదులు,
వారందరూ మంత్రవత్తుగా వ్యవహారం చేశారు. మళ్ళీ అక్కడ కూడా వాల్మీకి మహర్షి ఎంత చక్కగా వివరించారంటే యథాకల్పంగా యథావిధిగా ఆ వ్యవహారం అంతా జరిపించారు అని చెప్పారు. యథావిధిగా అని ఒక్క మాట అంటే చాలు కదా, యథాకల్పంగా అని ఎందుకు, యథాకల్పంగా అంటే చాలు కదా, యథావిధిగా ఎందుకు అంటే వేదం ఈ కార్యక్రమం ఇలా చేస్తే ఇటువంటి ఫలితం వస్తుంది అని చెప్పినప్పుడు అది కంటికి కనిపించనిది కనుక ఆ కనిపించని అంశాన్ని మనం సమర్థవంతంగా నిర్వహించాలి అంటే వేదం చెప్పినట్లు నడుచుకోవాలి. వేదం చెప్పినట్లు నడుచుకుందాము అంటే కొన్ని సందర్భాల్లో నువ్వు మన ఇళ్లల్లో కథల్లో అనుకుంటే కావాలంటే కాఫీ తాగొచ్చు, లేదంటే టీ తాగొచ్చు అని ఏదో ఒక దానితో నీ కడుపు నింపుకో అని ఒక మాట చెప్పారు అనుకోండి. ఆ సందర్భంలో తను మీమాంసలో పడ్డాడనుకోండి, ఇప్పుడు ఇది తాగాలా అది తాగాలా అని. ఈ కబురు చెప్పి వెళ్ళిపోయిన అమ్మ ఏ ఆఫీస్కో వెళ్ళిపోవచ్చు, ఇంట్లో అక్క చెప్తుంది, ఒరేయ్ నీకు కడుపులో ఫలానా లాగా ఉంది కదా, అందుకని నువ్వు ఇప్పుడు ఇది తాగితే మేలు, నువ్వు ఫలానా లాగా అనుకుంటున్నావు కదా, మళ్ళీ ఏమో అది రేపటికి నిలవ ఉంటే పాడైపోతుంది కనుక ముందు దీన్ని తాగేయాలి అని అందులో ఒక సూక్ష్మం, ఒక ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి ఒక పక్షం. దీనిని ఈ ప్రధాన పాత్రను కల్పసూత్రకారులు పాటిస్తారు అన్నమాట, వహిస్తారు అన్నమాట. వారు వేదాల్లో ఉండేటటువంటి రహస్యాల్ని అన్నింటినీ ఆకళింపు చేసుకుని ఇక్కడ ఇలా చెప్పారు, అక్కడ ఇలా చెప్పారు, ప్రస్తుతం వీడి పరిస్థితి ఇలా ఉంది, ఈ సందర్భంలో ఇలా నడుచుకోవాలి అని ఉపదేశం చేస్తూ వారు ఒక విధానాన్ని రూపొందిస్తారు. మళ్ళీ వేదవాక్యాల్లో ఎక్కడైనా కంప్లీట్గా కాకుండా అసంపూర్ణంగా ఉన్నటువంటి అంశాలు ఉంటే వాటన్నింటినీ పూర్తిగా అంటే ఒక స్క్రిప్ట్ అన్నట్లుగా తయారు చేసి మనకి అందించినటువంటి శాస్త్రాన్ని కల్పసూత్రములు అంటారు. ఈ కల్పసూత్రాన్ని చెప్పినటువంటి మహనీయులు ఆపస్తంభుల వారు, ఆశ్వలాయన వారు, బోధాయనులు ఈ రకంగా ప్రస్తుతంలో ఈ ఋత్విక్కులు అతీంద్రియ ద్రష్టలు మహాత్ములు వేదంలో చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి, శాస్త్రంలో చెప్పినట్లుగా కల్పసూత్రకారులు చెప్పినట్లుగా అందులో మళ్ళీ విపక్షాలు వికల్పాలు అన్నీ గమనించుకుంటూ నడుచుకోవాలి. మళ్ళీ యథావిధి అంటే సంప్రదాయం ఎలా ఉందో అది కూడా గమనించుకుంటూ మనం నడుచుకోవాలి. వేదాన్ని పరిశీలించినటువంటి కల్పసూత్రకారులు కల్పసూత్రాల్లో చెప్పినటువంటి ఆ ఫార్ములా అనుకోవచ్చు కదా, ఆ విధానంలో మన పెద్దలు తగినంతటి సందర్భంలో దేనిని నిర్ణయించి ఎంచి చెప్పారో ఆ పద్ధతి సంప్రదాయం అంటారు కదా, దీన్ని పాటిస్తూ మన కార్యక్రమం చేయాలి అని అన్నారు. కనుక చేసినదా ధర్మం, చేయించిన వారా ఆ ధర్మాన్ని సాక్షాత్తుగా దర్శించగలిగినటువంటి అతీంద్రియ ద్రష్టలు. క్షేత్రమా ఎంత గొప్పగా వర్ణిస్తారో పురాణాల్లో, పరమ పావనమైనటువంటి క్షేత్రం అది. అంటే వర్తమానే మహాయజ్ఞే తస్మిన్నేవం సువిస్తరే అని చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అసలు ఈ త్రిశంకువు అక్కడికి వెళ్ళేటప్పటికే త్రిశంకువు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే త్రిశంకువుకి అధఃపతనం ఎందుకు జరిగింది, త్రిశంకువు తలకిందులుగా ఎందుకు పడిపోయాడు అనే దగ్గర వివరించుకుంటున్నాం. విపరీత చర్యల వల్ల ఆ వ్యక్తి విపరీతంగా అంటే రివర్స్ డైరెక్షన్లో అక్కడి నుంచి పడిపోవాల్సి వచ్చింది అన్నమాట. ఏ పుణ్యము లేనివాడైతే అసలు అక్కడి దాకా వెళ్ళడానికే అవకాశం లేదు. సరే, ప్రస్తుతంలో మనం ఎక్కడున్నామంటే ఆ క్షేత్రమా చాలా గొప్పది, కురుక్షేత్రం అని వర్ణిస్తారు. త్రిశంకువు విశ్వామిత్రుడు ఎక్కడ ఉన్నాడు అని గుర్తించడానికి నానా అగచాట్లు పడి చాలా ప్రయాసలు పడి వెళ్ళగా నీరు లేక నోరెండిపోతుంటే దప్పికతోటి తట్టుకోలేకపోతూ ఉంటే కొంత దూరంలో నీటి పక్షులు కనిపించాయట. అవి నీళ్లలో ములిగి పైకి ఎగురుతూ ఆ తల విదిల్చుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో నీటి తుంపర్లో అవి పడడం గమనించినటువంటి ఈ త్రిశంకువు ఆ పలానా చోట అయితే నీరు ఉంటుంది అని ఆ దిశగా ప్రయాణం చేస్తాడట. తీరా అక్కడి దాకా వెళ్ళి ఆ దాహం తీర్చుకున్నటువంటి ఆ తరుణంలో మరి కాస్త దూరంగా దృష్టి ప్రసరించిన సందర్భంలో అక్కడ చూస్తాడు కదా, ఎంతెంతటి అద్భుతములైన వాతావరణాలో ప్రకృతి సోయగాలు అవి చాలా అద్భుతంగా చెప్తారు. ఎలా అయితే ప్రస్తుతంలో మనం గడిచిన కథలో వశిష్ఠుల ఆశ్రమ వాతావరణాన్ని గమనించేమో ఆ మాదిరిగా ఉంటుంది. జన్మతః పుట్టుకతో పరస్పరం వైరం,
ఉండేటటువంటి జంతువులన్నీ ఎంతో అన్యోన్యంగా ఎంతో మైత్రితో ఉంటాయి. అక్కడ ఏ రకమైనటువంటి ఎండ బాధ, ఏ రకమైనటువంటి చలి బాధ, ఏ రకమైనటువంటి ఇంకా ఆకలి బాధ వగైరాలు ఏమీ ఉండవన్నమాట. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, కొందరి ఇళ్లలోకి వెళ్ళేటప్పటికే ఏమో తెలియని వైబ్రేషన్స్ వస్తున్నాయండి, ఇక్కడ చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని. కాస్తో కూస్తో పెంద్రాళే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఆ హరే రామ అన్నట్లుగా మసులుతూ ఉండేటటువంటి వాతావరణాల్లోనే కాసేపు ఇక్కడ కూర్చుందాం అని అనిపిస్తుంది. అంటే నిరంతరాయంగా తపస్సులు అవి చేస్తూ ఉండేటటువంటి పరమ పావనమైనటువంటి ఆ క్షేత్రం మరింకెంతగా శోభిస్తూ ఉంటుంది. ఇది గమనించి నాకు తెలిసినటువంటి గుర్తుల వల్ల త్రిశంకు అనుకుంటాడనమాట, ఖచ్చితంగా విశ్వామిత్రుల వారు తపస్సు చేసుకునేటటువంటి ప్రాంతం ఇదే అని గమనించి వెళ్ళేటప్పటికీ ఒక చెట్టు కింద శిష్యులతో ఉండి ఆ రకంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. విశ్వామిత్రులు కనిపిస్తారు అక్కడ. ఇంతకీ చెప్పొచ్చే మాట ఏమంటే, ఆ క్షేత్రం అంతటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్ర మహిమ చాలా ఎక్కువండి. ఒక మంచి పని మంచిగా ఫలించాలి అంటే అందుకనే కొన్నింటిని సిద్ధ క్షేత్రాలు అంటారు. ప్రస్తుతంలో మన శ్రీవారి సన్నిధిలాగా అక్కడ అనుకున్నది అక్షరాలా జరిపించి తీరుతాయి అన్నమాట. ప్రకృతి శక్తులన్నీ కూడా అలాంటి క్షేత్రంలో జరిగింది. చేసిన వారా అతీంద్రియ ద్రష్టలు. అయితే ఈ దీక్ష ఇచ్చిన వాడు కూడా ఆషామాషి ఏమీ కాదు, బాగా పరిణతి కలవాడు. అంటే అనుభవాన్ని మాత్రమే కొలబద్దగా పెట్టుకుని వ్యవహరించడం వల్ల, యోగ్యత లేకుండా ఆ పని చేయడం వల్ల తాను కింద ఉండాల్సిన వాడు పైన ఉండడం, ఆ పైన ఉంచాల్సినటువంటి మహర్షులందరినీ కింద ఉంచడం, ఇలాంటి చర్యలు పాల్పడిన ఆ అధ్వర్యుడి వద్ద నుండి దీక్ష తీసుకుంటే ఇతడి వ్యవహారం కూడా తలకిందులైపోయిందనమాట. గురువులను కాదని మరొకరిని ఆశ్రయించేటటువంటి సందర్భంలో మనం గతంలో అనుకున్నట్లుగా అమ్మనో నాన్ననో కాదని మరొకరిని ఆశ్రయించినట్లుగా అది ఎంత తలకిందులు వ్యవహారమో ప్రస్తుతం త్రిశంకు వ్యవహారం అంత తలకిందులైపోయిందనమాట. ఈ వృత్తాంతాన్ని అంతని ఇంతగా తెర మీదకి తేవడంలో వాల్మీకి గురుగారి ఆంతర్యమేమో మనకి తెలియాలంటే అగ్నిపురాణంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి నీతిబోధ చేస్తారండి. 224వ అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్తారు. ప్రస్తుత కథలో త్రిశంకువు ఏ పొరపాట్లు చేశాడో ఆయా పొరపాట్లు మాత్రం అస్సలు చేయకు లక్ష్మణ అని లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి బోధిస్తారన్నమాట. దీన్ని గమనిస్తే అంటే రాముడు ఒక్కొక్క మాట మాట్లాడితే ఎందుకు మాట్లాడాడు, ఏ ప్రభావంతో మాట్లాడాడు అని కనుక మనం గమనించుకున్నట్లయితే రామచంద్రమూర్తికి ఏ అంశం ఎప్పుడెప్పుడు హృదయంలో గట్టిగా నాటుకుంది అని మనకి తెలుస్తుంది. ఈ త్రిశంకు వృత్తాంతంలో త్రిశంకు చేసినటువంటి పొరపాట్లను అలా చూపిస్తూ లక్ష్మణ ఎన్నటికీ ఇలాంటి వాటి జోలికి మాత్రం మనం పోకూడదు అని ఉపదేశం చేస్తాడనమాట. సరే, ప్రస్తుతంలో తలకిందులుగా దీక్ష, తలకిందులుగా అనుష్ఠానం, తలకిందులుగా ఆశ్రయించడం, ఇలాంటి తలకిందులు వ్యవహారాల వల్ల త్రిశంకువుకి కలిగినటువంటి ఫలితం తలకిందులైపోయిందన్నమాట. అక్కడ ఆ సందర్భంలో త్రిశంకువు రక్షించండోయ్ అంటున్నాడు. ఎవరిని? ఏవముక్తో మహేంద్రేణ, మహేంద్రుడు ఆ త్రిలోకేశ్వరులైనటువంటి ఆ దేవతలందరికీ ఆధిపత్యం వహించేటటువంటి ఆ పుణ్యమూర్తి ఈ రకంగా ఒక్కసారి హుంకరించేటప్పటికే తలకిందులుగా పడిపోయినటువంటి ఆ త్రిశంకువు పునః అపతతు చెప్తున్నారు అన్నమాట. వశిష్ఠులను కాదని వెళ్ళేటప్పుడే పతనం మొదలైపోయింది. ఇది మరొక పతనం అన్నమాట, పైనుంచి కిందికి పడిపోవడం కదా. పునః అపతతు. అయితే ఆ పడిపోతూ ఒక మాట చెప్తున్నాడు. ఒక ధ్వని వినిపిస్తోంది, శబ్దం. ఏమని? విక్రోశమానః అన్నారు. అంటే గట్టిగా అరుస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే అంత గట్టిగా అంటే ఇది ఇక్కడి నుంచి అక్కడి దాకా వినిపిస్తుందో లేదో, ఎక్కడి దాకా తాను స్వర్గం దగ్గర నుంచి ఈ పడిపోతున్నాడు, ఇది వినిపించాల్సింది విశ్వామిత్రుడికి అని ఉద్దేశ్యం అన్నమాట. ఆ త్రిశంకుకి విక్రోశమాన ఏమని అరుస్తున్నాడు కాస్త అలా గమనిస్తాడు కదా విశ్వామిత్రుడు. త్రాహి 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 అంటున్నాడు అన్నమాట. రక్షించండి బాబోయ్, పాహిమాం అంటున్నాడు. ఆ తరువాత ఉండాల్సినటువంటి మాట ఏమి? పాహిమాం ఉన్నమాట విశ్వామిత్ర అని. అందుకనే పెద్దలు అక్కడ చెప్తారు,
ఏమనంటే, స్వామి కొన్ని సందర్భాల్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అప్పుడు అజ్ఞానాంధం అబాంధవం కబళితం రక్షాభిధై అని మొదలుపెట్టి చెప్తారు. ప్రస్తుత కథలో త్రిశంకువు పడిపోతూ భయంతో బాధతో తట్టుకోలేని స్థితిలో ఎవరు నన్ను రక్షిస్తారు అని తెలుసుకోలేక తపోధనుడు ఇతడు మాత్రమే నన్ను రక్షించగలడు అనేటటువంటి భ్రమతో విశ్వామిత్రా పాహిమాం అంటున్నాడనమాట. నా జీవితంలో నేను ఎన్నడూ ఇలాంటి పనికి మాత్రం పాల్పడకూడదు, ఓ జగన్నాథ నన్ను రక్షించు అనేటటువంటి మాటలే నా నోటి వెంట రప్పించు మహాప్రభో అని అంటున్నారన్నమాట. ఏమని, కొన్ని సందర్భాల్లో అజ్ఞానం అనే చీకటి ఆవరించేస్తే అజ్ఞానం చేత అంధుణ్ణైపోయి ఉంటాను. ఆ సందర్భంలో ఎవరైనా దోవ చూపిస్తారా అంటే అబాంధవం, ఏ బంధువు నా కూడా రాడునే చేసినటువంటి దుర్మార్గపు పనులకు. కనుక నన్ను పట్టుకునేవాడు లేడు పడిపోయేటటువంటి సందర్భంలో. అయితే నన్ను పట్టి పీడిస్తున్నవి మరికొన్ని ఉన్నాయి. ఏమవి అంటే రక్షాభిధై అంటారు. రాక్షసులు అనేటటువంటి అక్షములు అంటే ఇంద్రియములు, వాటి ద్వారా క్షిప్తం కట్టబడి తోసివేయబడుతున్నటువంటి లాక్కెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను మోహ మహాంధకూప కుహరే, ఏదో తెలియని వ్యామోహం, ఏదో ఆలోచన లేనటువంటి చర్యలు చేష్టలు నడవడి, అలాంటి సందర్భంలో ఆ చీకటి గుహలో ఆ దిగుడు లోతైనటువంటి బావిలో పడిపోతూ ఉండేటటువంటి సందర్భంలో అయితే ఈ ఇంద్రియాలు ఎలాంటి ఇంద్రియాలు ఇవి? రక్షాభిధై, అక్షములు అనేటటువంటి రాక్షసులు అవి. ఇవి పట్టుకెళ్ళి వాళ్ళ బాసుకి అప్పచెప్తాయిట ఈ జీవుణ్ణి. ఎవరా బాసు చెప్తున్నారు, ఏమని? దుర్హృద్భి ఆభ్యంతరై, ఆభ్యంతరకరణం ఏదైతే ఉందో అది ఇంకా పెద్ద శత్రువు. ఈ జీవుణ్ణి పడరాని పాట్లు పడేలాగా అలా క్షోభకు గురి చేసేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక, ఎవరు ఆదుకుంటారో తెలియక అనాథుడనైపోయి దిక్కులేక క్రందంతం ఆక్రోశిస్తూ ఉండేటటువంటి సందర్భంలో శరణాగతం, శరణు అని అనుకుంటూ ఉంటాను. ఎవరిని అనాలో కూడా తెలియదు స్వామి. ఆ క్షణంలో గతధృతిం ఏకాస్త, లోపల ధైర్యం ఉండదు, గుండె చెక్కబెట్టుకుని ఏ పని ఆలోచించలేను, చెయ్యలేను. కనుక ఆ స్థితిలో కనుక నన్ను గమనించుకున్నట్లయితే, ఓ పరమాత్మ నువ్వు సర్వాపదామాస్పదం, అయ్యో వీడికి ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కసారే చుట్టుముట్టినట్లు ఉన్నాయి కదరా అని అనిపించి తీరుతుంది. ఆ సందర్భంలో మామముంచ మహేష పేషల దృశ, చేసుకున్నావుగా, అనుభవించు, వెళ్ళేవుగా, అఘోరించు అని మాత్రం ఉదాసీనంగా నన్ను చూసి వదిలిపెట్టేయకు భగవంతుడా. మామాంముంచ మహేష, నేను ప్రార్థించలేదు, నీ మాట తలవలేదు, నీ నామాన్ని తలుచుకోలేదు, ఉచ్చరించలేదు అని మాత్రం పేషల దృశ, ఉదాసీన భావంతో నన్ను మామాంముంచ, నన్ను విడిచిపెట్టకు పరమాత్మ. సత్రాసమాశ్వాసయ, సత్రాసం అంటే భయంతో వణికిపోతూ ఎందుకు కోరుకున్నాన్రా భగవంతుడా ఈ కోరికను అనిపించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆశ్వాసయ, కాస్త ఊరడించి ఓదార్చి వెన్ను నిమిరి నన్ను రక్షించి ఆదరించి అక్కున చేర్చుకోవా పరమాత్మ అని అంటారనమాట. కనుక మనకి కూడా ఇలాంటి సందర్భాలు ఎప్పుడో ఎదురవ్వచ్చు. ఏదో చిన్న పొరపాటు, రాంగ్ స్టెప్ అంటారు కదా, తప్పటడుగు పడవచ్చు. కానీ అప్పుడు పాహి అని ఎవరిని అనాలో ముందుగానే అర్జీ పెట్టేసుకుంటున్నారనమాట. అజ్ఞానాంధమబాంధవం కబళితం రక్షాభిధై క్షిప్తం మోహమహాంధకూపకుహరే దుర్హృద్భి ఆభ్యంతరై క్రందంతం శరణాగతం గతధృతిం సర్వాపదామాస్పదం మామాంముంచ మహేష పేషలదృశ సత్రాసమాశ్వాసయ. ఈ అంశాన్ని, ఈ ధర్మ సూక్ష్మాన్ని గమనించుకోలేక ఇంకా నేను నమ్ముకున్న ఆ విశ్వామిత్రుడే తగును నన్ను రక్షించడానికి, ఎందుకంటే అతడు తపోధనుడు అని అనుకుంటూ ఒక మాట. రెండో మాట, ఇంకా బుద్ధి రాక, ఇంకా ఆ స్వర్గ సుఖాల మీద మోజు తీరక తంకామం అన్నట్లుగా ఆ కోరికను పొందాలి అనేటటువంటి తపనతో ఉన్నటువంటి ఆ త్రిశంకువు విశ్వామిత్రుణ్ణే ప్రార్థిస్తున్నాడట. విక్రోశమానస్త్రాహీతి విశ్వామిత్రం తపోధనం అని అంటారు. అక్కడ పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన లోకంలో మనం కూడా చూస్తూ ఉంటాం. ఏమనంటే, మనం సహాయం కోసం, సపోర్ట్ కోసం ఏదైనా బాధల్లో ఉన్న సందర్భాల్లో ఎవరైనా దొరికిన వారిని ఆశ్రయిస్తాము అని అనుకోండి. ఆ సందర్భంలో ఏదో వగైరాలు సన్నివేశాలు జరగగా మనం ఆ కేసు విత్డ్రా చేసుకుంటాము అని అన్నా
ఈ సపోర్టర్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోతుంది, ఇగో దెబ్బతినేస్తుంది. ఏవైనా నేను ఇంతవరకు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గలేను అని వారే ఇంకా ముందుకి ఇడ్చుకెళ్ళిపోతారన్నమాట. ఆ సందర్భంలో ఈ త్రిశంకువు ఎప్పుడైతే తప్పటడుగు వేసి విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడో, ఆ విశ్వామిత్రుడు సరే జరిగిందేదో జరిగింది అని అనకుండా ఇంకా ఈ తప్పుడు మార్గంలో ఈ త్రిశంకువుని ఆ స్వర్గ సుఖాలు అందించి తన మాట నెగ్గించుకోవాలని ప్రయత్నమే చేస్తున్నాడండి. తచ్చుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశిక క్రోధమాహారయత్ తీవ్రం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ అని చెప్తారు. ఆ త్రిశంకువు చెప్పినటువంటి అరిచినటువంటి బాధతో పెడుతున్నటువంటి ఆ కేకలను విన్నాట. ఏమని అరుస్తున్నాడు అతడు? కాపాడండోయ్ కాపాడండోయ్ అని అంటున్నాడు. ఆ తరువాతి మాట లీలగా వినిపించింది. విశ్వామిత్రుల వారు నన్ను అడిగాడా? నన్ను ఆశ్రయిస్తున్నాడా? నేను రక్షిస్తాను అని నమ్మకం పెట్టుకున్నాడా? ఇంకా నేను రక్షించి తీరాలి, లేకపోతే ఎలాగా అని బయలుదేరాడండి. క్రోశమానస్య తస్య తద్వచనం శ్రుత్వా, ఇలా గావు కేకలు పెడబొబ్బలు పెడుతూ బాధతో అరుస్తూ ఉన్నటువంటి ఆ త్రిశంకువు మాట విని కౌశికుడు కాస్త హితవు చెప్పాలి కదా. అబ్బెబే తీవ్రం క్రోధం ఆహారయుతం చెప్తారు కదా. కోపస్యైవ అధికావస్థ క్రోధ అని తిలక పండితులు వ్యాఖ్యానంలో రాశారన్నాం కదా. కోపం స్థాయి ఎప్పుడో దాటిపోయింది, ఇది క్రోధ స్థాయి. ఆ క్రోధ స్థాయిలో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు చెప్పేట, వచ్చే అబ్బాయి మనం జాగ్రత్తగా ఇంకో వ్యవహారం ఏదో చూసుకుందాం అని అనకుండా తిష్ఠ తిష్ఠ ఇది అబ్రవీచ్య, కోపంలో పలికినటువంటి మాట రిపీటెడ్గా వచ్చేస్తున్నాయన్నమాట మాటలు. నీలు అక్కడే ఆగు అక్కడే ఆగు అక్కడే ఆగు అంటున్నాడు. ఆగు అంటే ఆగడానికే ఉందండి. అక్కడి నుంచి అలాగా ఏదో ఒక శాటిలైట్తో సంబంధం తెగిపోయినా ఇంకొక దానితో ఏదో అనుసంధానం లేనటువంటిది అలా పడిపోతుంది అని అక్కడ మనం పత్రికల్లో చదువుతూ ఉంటాం కదా. ఆ మాదిరిగా నిరాలంబంగా నిరాధారంగా దిక్కులేక పట్టులేక ఈ త్రిశంకువు అలాగా పడిపోతూ ఉంటే అక్కడే ఉండు అని చెప్తున్నాడు అనమాట. అంటే నేను ఇంకా ఏదో చేయబోతాను అని చెప్పడం తాత్పర్యం. విశ్వామిత్రుడి తపశ్శక్తి వల్ల ఆ త్రిశంకువు పడిపోవడం ఆగిపోయింది. అయితే ఏ డైరెక్షన్లో ఉన్నాడో ఆ డైరెక్షన్లోనే ఉండిపోయాడనమాట. ఆ సందర్భంలో ఏం జరుగుతుందా అని ఋషులందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఇప్పుడు అసలు ఇతడు ఏం చేస్తాడు ఈ విశ్వామిత్రుడు? ఋషిమధ్యే స తేజస్వి ప్రజాపతిరివ అపరః సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన్. అపరాన్ పునః అని అంటున్నారు. చాలా సూక్ష్మంగా చాలా సావధానంగా గమనించాల్సినటువంటి విషయం ఇది. విశ్వామిత్రుడు ఒకానొక కొత్త సృష్టి చేస్తున్నాడు. ఇక్కడ ప్రస్తుతంలో మనం ఎక్కడున్నామంటే త్రిశంకువు పడిపోతూ ఉంటే కాపాడండి కాపాడండి విశ్వామిత్రుల వారు అని అన్నాడు తపోధనుడు. కనుక ఆ సందర్భంలో విశ్వామిత్రుని యొక్క ప్రతిస్పందన ఇలా ఉంది. ఏమని? అతడికి ఆ స్వర్గమో సుఖాలో వగైరాయో ఏదో అక్కడి దాకా వెళ్ళేవు కదా అని చెప్పి కాస్త ఇంకొక గట్టి స్ట్రాంగ్ రికమెండేషన్ అది వగైరాలు ఉపయోగించి ఆ స్వర్గ సుఖాలు ఏవో క్షణకాలమైన అనుభవింపచేసి వెనక్కి తెచ్చేయచ్చుగా. కాదు విశ్వామిత్రుడి దృష్టి అది. ఎంత తీవ్రమైనటువంటి పట్టుదల అంటే పిల్లలు ఏదైనా బొమ్మలు వగైరాలు గురించి ఏ చిన్న అంశం గురించైనా పెద్దవాళ్ళని ఒక మాట అడుగుతారు అనుకోండి, నాన్న నాకు ఆ తాటాకుతో ఏదో బొమ్మ చేసి పెట్టు, లేకపోతే ఏదో ధర్మాకోల్తో ఏదో చేసుకుంటాను నేను థర్మోకోల్తోటి అని అన్న సందర్భంలో కాస్త దృష్టి పెట్టినటువంటి వ్యక్తి పకడ్బందీగా వ్యవహరించాలి. ఈ బొమ్మలు ఇంకాస్త శాశ్వతంగా ఉండాలి అని మంచిగా ఎలా ఆలోచిస్తారో, అంటే శాశ్వతమైనటువంటి ఫలితాల్ని ఇవ్వాలి అని ఎలా ఆలోచిస్తారో ఈ విశ్వామిత్రుడికి చెప్పలేని మమకారం వాత్సల్యం వచ్చేసి ప్రస్తుతంలో ఈ త్రిశంకువుకి తాను సంకల్పించినటువంటి త్రిశంకువు కోరుకున్నటువంటి ఆ స్వర్గ సుఖాలు శాశ్వతంగా అందించేలాగా ఒక ప్రాతిపదిక వేసేస్తున్నాడు అన్నమాట. ఎంత ప్రణాళిక అంటే ఒక 20, 30, 40 లేదా 100 అంతస్తులు కట్టడానికి సరిపడగా ఒక ఫౌండేషన్ అంటారు కదా, అంత పునాది వేసేస్తున్నాడు అనమాట. దీనికి కావాల్సినటువంటి మొట్టమొదటి పునాది ఏది అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ సృష్టి వ్యవహారం అంతా ఎవరి కనుసన్నలలో నడుస్తుందో వారిని మొట్టమొదట పట్టుకొచ్చి సృష్టించేశాడు. ఏమని? తేజస్వి మహాతేజ ప్రభావంతో మహాతపః ప్రభావంతో, అంటే అప్పటికి అన్ని రకాలుగా పోగా మిగిలిన ఆకాస్త విశ్వామిత్రుడి తేజస్సు తపస్సు ఇంకా అంతలా ప్రతిఫలించేస్తోందన్నమాట. తేజస్వి ఆ విశ్వామిత్రుడు. సహా
అన్నప్పుడు ఈ భావాలన్నీ వస్తాయన్నమాట. ఈ త్రిశంకువుకి ఇతడు కోరుకున్నటువంటి ఈ స్వర్గాలు, ఈ సుఖాలు, ఇదంతా కూడా సృష్టి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండేలాగా ప్రతిపాదన ప్రణాళిక వేసుకోవాలి అనే ఆలోచనలతో ఉన్న ఆ విశ్వామిత్రుడు అతీంద్రియ ద్రష్టలు అందరూ చుట్టూతా అలా చూస్తుండగా ఋషి మధ్యే పునః అపరాన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన్ సృజన్ క్షణకాలం ఏకాగ్రతగా పరమశివుణ్ణి ధ్యానించేట. ఇక్కడ చెప్పుకోవలసినటువంటి కథ స్కంద పురాణంలో ఉంది. ప్రస్తుతం శ్లోకం పూర్తి చేసేద్దాం. ఏమనంటే కొందరిని సృష్టించాడు అని చెప్పారు. ఆ సృష్టించిన వారిలో సప్తఋషులు మొట్టమొదట అని మొదలుపెట్టి వాల్మీకి గురుగారు చెప్తున్నారు. ఏదో వంకాయలు సృష్టించారు, లేకపోతే గోంగూర సృష్టించారు, ఇలాంటి గోంగూర కబుర్లు చెప్పట్లేదండి వాల్మీకి గురుగారు. చాలా సర్గల్లో చాలా శ్లోకాల్లో చాలా విస్తారంగా ఉన్నటువంటి మిగతా పురాణాల్లో ఉన్నటువంటి విషయాలను, అంటే శతకోటి ప్రవిస్తరం అంటారు కదా, 100 కోట్లతో విస్తారంగా వివరించి చెప్తే కూడా పూర్తి కానటువంటి రామచరితాన్ని మన గాయత్రి మంత్రశక్తి కోసం కదండి కుదించి చిన్ని మాటల్లో 24,000 శ్లోకాలకి ఒక చట్రం బిగించి చెప్తున్నారు. ప్రస్తుతంలో సప్తఋషులను సృజించేసాడు, సప్తఋషి మండలాన్ని అని చెప్పడంలో ఒక పెద్ద ఆంతర్యం ఉందన్నమాట. అదేమంత తేలికైనదా? కానే కాదు. ఇప్పటి వరకు క్రోధంతో రగులుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఆ వశిష్ఠ పుత్రాదులను వారిని అందరినీ శపించేశాడు. ఇంతవరకు దేవతలతో కూడా క్రోధం పెట్టేసుకున్నాడు. నా దేవత అవమంతవ్య అని నీతి శాస్త్రంలో ఉంది. ఆ సందర్భంలో ఎన్ని రకాలుగా దెబ్బలు తినాలో అలాగా తినేసి అసలు పతిత స్థితికి వచ్చేసినది ఇతడు, ఈ ఆధ్వర్యం వహించినటువంటి ఈ వ్యక్తి. ఆ సందర్భంలో కూడా అతడు తేజస్విగా ఈ సప్తర్షి మండలాన్ని సృష్టించాడు అని అంటే అక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగింది అన్నమాట. ఏమనంటే విశ్వామిత్రుడు త్రిశంకువుకి ఆ స్వర్గం శాశ్వతంగా ఉంచాలి అని ఒకానొక నూతనంగా కొత్త స్వర్గ లోకాన్నే సృష్టించేయాలి అని, దానికి కావాల్సినటువంటి ఇంకా అధికారులు, వనరులో, వగైరాలో అంతా ఏర్పాటు చేసేయడం కోసం సృష్టి రహస్యాన్ని పరిపూర్ణంగా ఎరిగినటువంటి పరమశివుడి కోసం తపస్సు చేసేడట. ఏమని? తతస్థం సమాలోక్య శంకరం శశిశేఖరం ప్రణమ్య విధివత్ భక్త్యా స్తుతించక్రే మహాముని అని మొదలుపెట్టి చెప్తారు. ఆ పరమశివుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేసేటట. అంటే క్షణకాలం కూడా వృథా కాని సమాధి స్థితిలో భగవద్ ధ్యానం చేయడంలో చాలా నేర్పరి అయిపోయారు ప్రస్తుతంలో ఈ అధ్వర్యుపాత్ర వహించేటటువంటి ఈ వ్యక్తి. అలా ప్రార్థించేటప్పటికే ఒక్క మాట, జయదేవ జయ అచింత్య జయ పార్వతీ వల్లభ అని మొదలుపెట్టి, భగవంతుడా ఈ సృష్టిలో నీకు కానటువంటిది మరొకటి లేదు, నీ వల్ల కానిది అని చెప్పి ప్రార్థించేటప్పటికే పరమశివుడు పరమప్రసన్నమైపోతాడు. పరమప్రసన్నమైపోయి చివరికి ఏమంటాడంటే, పరితుష్టోస్మి భద్రంతే వరం ప్రార్థయ సన్మునే మొదలుపెట్టి చెప్తున్నాడు అన్నమాట. భగవంతుణ్ణి ధ్యానించి కోరిక నెరవేర్చుకోవాలని ప్రవర్తిస్తున్నటువంటి నువ్వు సన్మునివయ్యా కనుక ఓ విశ్వామిత్ర నీకేం కావాలో చెప్పు, నేను చాలా తృప్తిగా ప్రసన్నంగా ప్రీతితో చెప్తున్నాను అని అడిగిన సందర్భంలో, యత్తే హృది స్థితం నిత్యం సర్వం దాస్యామి అసంశయం. గమనించండి మాటలు ఎలా ఉన్నాయో. నీ మనస్సులో ఏదైతే ఉందో దాన్ని నిత్యంగా శాశ్వతంగా స్థిరంగా ఉండేలాగా నేను దాస్యామి ఇచ్చేస్తాను, అసంశయం, ఇందులో నువ్వు అసలు సందేహమే పడక్కర్లేదు అంటున్నాడు అన్నమాట. ఆ సందర్భంలో స్వామి పరమశివ, నేను త్రిశంకు విషయంలో ఇలా కోరుకున్నాను, అతడికి ఆ శాశ్వతమైనటువంటి ఆ స్వర్గ సుఖాలో ఏవో ఇచ్చేవయ్యా అనొచ్చుగా. కాదు, తను సాధించినట్లుగా, తన ప్రణాళిక రచన నెగ్గినట్లుగా అది శాశ్వతంగా ఉండిపోవాలన్నమాట. అందుకనే దదర్శ జయతాం శ్రేష్ఠ అని మొట్టమొదట్లో వాల్మీకి గురుగారు చిన్న బీజంలాగా దీన్ని చెప్పారు. తాను నెగ్గాలి, తన ప్రయత్నంతో నెగ్గాలి అని ఒకానొక మొండి పట్టుదల. సరే, పరమశివుడు ఇలా అన్నాడు కదా, ఏమని? నువ్వు కావాలనుకున్నది, నీ మనస్సులో ఉన్నది, నువ్వు ఏమనుకుంటున్నావో దానిని నిత్యంగా శాశ్వతంగా నేను చెల్లిస్తాను, చక్కగా నెరవేరుస్తాను అని అడిగిన సందర్భంలో విశ్వామిత్రుడు అంటాడు, తన్మే స్యాత్ సృష్టి మాహాత్మ్యం త్వత్ప్రసాదాన్ మహేశ్వర అంటారు. నేను సృష్టి చేసేటటువంటి శక్తి
జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను పొందేలాగా నాకు వరం ఇవ్వమని. అంటే పరమశివానుగ్రహం వల్ల ఆ జ్ఞానమంతా, ఆ వివేకమంతా, అంటే అందులో ఉండేటువంటి రహస్యాలు, సృష్టి రహస్యాలు అంతా తెలుసుకుని తను సృష్టి చేసి స్వర్గలోకాన్ని తన పంతం నెగ్గించుకుందామనే తప్ప ఒక్క మాటలో పరమశివుని వరం వల్ల త్రిశంకువుకి ఆ ఫలితం దక్కింది అనిపించుకోవడానికి విశ్వామిత్రుడు తయారుగా లేడనమాట. అలా ఆ జరిగిన సందర్భంలో ఏవమస్తు విదితంచోక్త్వా భగవాన్ వృషభధ్వజ, సరే అలాగే అగుగాక జరుగుగాక అని ఆ పరమశివుడు అనుగ్రహించేసి వెళ్ళిపోయిన సందర్భంలో విశ్వామిత్రోపి తత్రైవ స్థిత ధ్యానపరాయణ, ఆ విజ్ఞానాన్ని అంతని తీసుకుని మళ్ళీ కొంతకాలం ధ్యానంలోకి వెళ్ళిపోయేట విశ్వామిత్రుడు. అంటే త్రిశంకు పడిపోతున్నాడు. త్రిశంకువు కాపాడండి కాపాడండి విశ్వామిత్రుల వారు అన్నాడు. విశ్వామిత్రుడు వెంటనే సృష్టించేశాడు. అంటే కథ ఎలా పోసుకుతుందండి, అందులో ఉండేటటువంటి రహస్యాల్ని అంతని. కనుకనే ఈ ఆదికావ్యం సూత్రప్రాయంగా బీజప్రాయంగా ఉన్న దానిని వేదవ్యాసుల వారు పూర్తిగా గమనించి, ఒరే మీకు ఇక్కడ కావాలి అని అనుకుంటే దీన్ని ఫుట్ నోట్స్ అన్నట్లుగా దీన్ని గమనించుకోండి అని మిగతా వాంగ్మయాన్ని అంతనే అందించారన్నమాట. సప్తర్షి అసలు విశ్వామిత్రుడు చేసినటువంటి సృష్టి ఏమి, ఆ సృష్టిలో ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు ఇంతలా విశ్వామిత్ర సృష్టి గురించి చెప్పుకోవాల్సి వచ్చింది, ఇంతటి అపూర్వమైన లోకంలో మరెవరూ సాధించలేనటువంటి ఈ మాట సాక్షాత్గా బ్రహ్మగారే దిగొచ్చి చెప్తారు. ఎవరూ సాధించలేనంతటి సృష్టి చేయడంలో విశ్వామిత్రుడు ఏ రకంగా నెగ్గగలిగాడు, ఆ సృష్టి అలా ఎలా చేశాడు, అసలు ఖగోళంలో ఇదంతా వింటే మనకు అనిపిస్తుందండి, ఖగోళంలో గందరగోళం అనే పేరు చెప్పి ఒక పెద్ద కథ రాయాలి అని అనిపిస్తుంది. రకరకాల విచిత్రమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడిపోతాయి. అవి అక్కడ ఏం చేశారంటే విశ్వామిత్రోపి తత్రైవ స్థిత ధ్యానపరాజన చక్రే చతుర్విధాం సృష్టిం స్పర్ధజా హంసగామిన. ఇది వచ్చిందండి. బ్రహ్మగారి మీద పోటీతో, బ్రహ్మగారి మీద కోపంతో, కోపం తట్టుకోలేని స్థితిలో, కోపం అనకూడదండో, క్రోధం తట్టుకోలేనటువంటి స్థితిలో ఈ సృష్టిని మొదలుపెట్టాడు. మరి సమయం మించిపోతుంది కదా, కొన్ని మాటలు అనుకుని మనం ఇంతటితో ముగించేద్దాం. ఒక 2-3 నిమిషాల్లో ముగించేస్తాం. ఏవం ధ్యాయమానేన జలమావిశ్య కామ్యజ సృష్టం సంధ్యాద్వయంతచ్చ దృశ్యతే అద్యాపి వై ద్విజా అని మొదలుపెట్టి సూతుల వారు చెప్తున్నారు అన్నమాట. ఏమనంటే విశ్వామిత్రుడు పరమశివానుగ్రహాన్ని పొంది ఆ సూక్ష్మమైనటువంటి దృష్టితో జలంలోకి ప్రవేశించేటట. చాలా సందర్భాల్లో చెప్తారు, కొన్ని సిద్ధులు కలగాలంటే ఇలా ప్రవర్తించాలి, ఇలా చేయాలి అనే వాటిల్లో ఒక కీలకమైనటువంటి ఉపాయాన్ని ఎంచుకున్నాడు అన్నమాట. సాధనను జలంలోకి ప్రవేశించి మొట్టమొదట సంధ్యాద్వయాన్ని సృష్టించేటట. అంటే త్రిశంకువుని ఉంచబోయేటటువంటి లోకంలో ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, ఉదయాస్తమయాలు జరుగుతూ ఉండాలి. ఇదంతా ఎందుకు అనేదాన్ని మనం కొద్దిగా వివరించుకోవాలి. ఋషి మండలాన్ని సృష్టించారు అని వాల్మీకి గురుగారు సూక్ష్మంగా చెప్పిన అంశంలో, నక్షత్రమాలను సృష్టించారు అని చెప్పిన సూక్ష్మమైనటువంటి అంశంలో ఉండే ఆంతర్యం ఈ స్కాంద పురాణంలో ఉన్న ఈ విశేషాలన్నీ చదువుకుంటే తెలుస్తుంది అన్నమాట. ఎందుకు ఈ సృష్టి చేయాల్సి వచ్చింది అని మనం కొద్దిగా అనుకుందాం. తతో దేవగణా సర్వే సృష్టాః, దేవగణాలని అందరినీ సృష్టించారట. వైమానికాశ్చ, ఆ సృష్టించినటువంటి వారందరికీ కూడా వాహనాలు వగైరాలు ఏర్పాటు చేశారట. అలా ఇక్కడ ఇలా నీటిలో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు పరమశివుని ధ్యానిస్తూ అలా ఒక్కొక్క సంకల్పం చేస్తూ ఉంటే సంకల్పానికి అనుగుణంగా ఆ సిద్ధి అక్కడక్కడ ఆ వాతావరణంలో అలా ఏర్పడిపోతుందన్నమాట. ఆ సందర్భంలో గ్రహాశ్చ ఏకేచిత్ వైమానికాశ్చ ఏకేచిత్ నక్షత్రాన్ని గ్రహాస్తత, కొన్ని అపూర్వమైనటువంటి ఇంతకుముందు లేని నక్షత్రాలని సృష్టించేటట, మరి కొన్ని గ్రహాలని సృష్టించేటట. సప్తర్షయ ధ్రువాద్యాశ్చ ఏచాన్యే గగనేచరాః అని మొదలుపెట్టి ఏవం హి భగవాన్ సృష్ట్వా విశ్వామిత్ర సమన్యుమాను, అలా సృష్టించేస్తూ కోపంతో రగులుకుపోతూ ఎక్కడ ఆపుకోలేని స్థితిలో ఉన్నటువంటి అతడు స్వకీయేష్వథ కృత్యేషు యోజయామాసతాంస్తతః, ఆ సృష్టించిన వారందరూ సృష్టి అయిపోయిన తర్వాత అయ్యా మా పని ఏమిటండి, మమ్మల్ని ఏం చేయమంటారండి అడిగారట. అంతే వెంటనే ఇతడికి ఈ పరమశివానుగ్రహం వల్ల వచ్చినటువంటి ఈ అనుభవంతో ఆకాశంలో ఖగోళంలో ఎవరెవరు ఏమేం చేస్తారో ఆ రకంగా ఎవరు ఉదయించాలి, ఎక్కడ ఉదయించాలి, ఎప్పుడు అస్తమించాలి, ఎంతవరకు వెలుతురిని ప్రకాశాన్ని ఇవ్వాలి, ఎప్పుడు చల్లటి వెన్నెలను అందించాలి, ఏ నక్షత్రముల యొక్క గమనం ఏ రకంగా ఉండాలి, ఏ గ్రహాలు ఏ విధంగా సంచరించాలి, అదంతా మొదలుపెట్టి సుమారుగా
7, 8 వాతావరణ పొరలు ఉంటాయండి. నేను దీని గురించి ప్రయత్నించిన దానిలో నాకు దీని మీద పూర్తి అవగాహన లేదు, పరిచయం కోసం చెప్తున్నాను చిన్న మాట. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, టెర్మోస్పియర్, ఎక్స్పోస్పియర్, ఎకోస్పియర్ అని చెప్పి 1, 2, 3, 4, 5 రకాల వాతావరణములను మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. వీటికి కూడా ఈ శాటిలైట్లు, ఉపగ్రహాలు అవి అంటారు కదా, అవి ఏ కక్ష్యలో ప్రవర్తించాలో అంతకంటే కాస్త మరొక వాతావరణంలో మరొకని రకం, ఇక్కడ వీటి బొమ్మలతో సహా అంతా చూపించారు. ఏమని శాటిలైట్లు అవి మరి తోకచుక్కలు ప్రవర్తించి ప్రసరించేటటువంటివి, మబ్బులు మేఘాలు ఉండేటటువంటివి, ఆ తర్వాత ఈ మిగతా చిన్ని ఉపగ్రహాలు అవి ఉండేటటువంటివి, ఆ తర్వాత విమానాలు అవి ఎగిరేటటువంటివి. ఇదంతా అంతరిక్షంలో వాటి రేఖలు అన్నమాట, వాటి మార్గాలు అన్నమాట, ఎయిర్వేస్ అనొచ్చేమో. ఆ ఖగోళంలో ఉన్నటువంటి మార్గాలను అంతని సూక్ష్మంగా క్షణకాలంలోనే ఆకళింపు చేసుకుని పరమశివానుగ్రహాన్ని పొంది ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు ఒకరికి క్లాష్ అంటారు కదా, యుద్ధం రాకుండా ఒకటి ఢీ కొడితే ప్రపంచమే తలకిందులైపోతుంది. ఈ సృష్టి అంతా అంతటితో సరి ఆ విస్ఫోటనం వల్ల. కనుక ఇవన్నీ ప్రవాహ అనేటటువంటి ఒకానొక వాయువు వల్ల ఆకర్షితములై అలా సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. అదంతా పెద్ద శాస్త్రం, చాలా విస్తారంగా ఉంది. చాలాసేపు చదివితే తప్ప అది ధారణకు వచ్చేలాగా లేదు. సరే, ఆ వాతావరణంలో ఎవరెవరికి ఏ విధులో వాటన్నింటినీ నిర్వహించమని చెప్తున్నారట. సమయం చాలా మించిపోతుంది కనుక వారు ఆ విధి నిర్వహణలో కొత్తగా పూనుకున్నటువంటి సందర్భంలో పరుగు అన్నట్లుగా ఎలా చేస్తున్నారో, ఆ సందర్భంలో దేవతలలో నెలకొన్నటువంటి ఆ గందరగోళం ఎలా ఉందో మనం ఈ ఖగోళంలో గందరగోళం అనే అంశాన్ని మరికొద్దిగా రేపటి రోజున వివరించుకుందాం. శ్రీరామరక్ష హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. ఏవముక్తః మహేంద్రేణ త్రిశంకుః అపతత్ పునః విక్రోశమానః రాహీతి విశ్వామిత్రం తపోధనం తచ్ఛ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః క్రోధం ఆహారయత్ తీవ్రం తిష్ఠతిష్ఠేతి చ అబ్రవీత్ ఋషి మధ్యే స తేజస్వీ ప్రజాపతిరివ అపరః సృజన్ దక్షిణమార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే షష్ఠితమే సర్గే శ్లోకత్రయం. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో మరి విశ్వామిత్రుని యొక్క తపోబలంతో దేవలోకానికి వెళ్ళినటువంటి ఆ త్రిశంకువుని ఇంద్రుడు తిరస్కరించి కిందకి పొమ్మన్నాడు, తల్లకిందులుగా పడమన్నాడు. ఆ విధంగా దేవలోకం నుంచి కింద పడుతున్నటువంటి ఆ త్రిశంకువుని విశ్వామిత్రుడు ఆగు అక్కడే ఆగు అని చెప్పి మరి బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసి వేరొక కొత్త దేవలోకాన్ని నిర్మించి అందులో త్రిశంకువుని ఉంచాలి అనే భావనతోటి ఈయన కూడా అపరబ్రహ్మలాగా మరి యొక్క సృష్టిని చేస్తూ ఉన్నాడు. మరి ఆ సృష్టి విశేషాలను మరిన్నిగా రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం
श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः। श्रीवसिष्ठ उवाच अधवर्षसहस्रेण तां पितामह आययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विता भवतु आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्या विशाम्यहं प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः। अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम्। कर्कट्युवाच भगवन्भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम्। श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयं त्वमयोच्यते। ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायमाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तम्
ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.